సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ సన్నీ వింటర్. ఈరోజు బాగా డిమార్ట్కి వచ్చాము మేము. హాయ్ చెప్పు. హాయ్. డిమార్ట్లోనే ఉన్నాం. మేము ఉన్నాం ఇప్పుడు డిమార్ట్ షాపింగ్కి వచ్చాము. నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. రేపు పెళ్ళి ఉంది. మేము డిమార్ట్లో కలెక్షన్ చేయడానికి వచ్చాము. రేపు పెళ్ళి ఉంది అనమాట. మా అన్న మా అమ్మ నార్మల్గా వచ్చినాము. ఇంకా పైన ఉందా? సో వీళ్ళు ఏమేమి తీసుకుంటారు సామాన్లు అన్నీ చూద్దాం. మేము ఇప్పుడు సామాన్ తీసుకుంటున్నాం, కొన్ని తీసుకొని ఇంటికి వెళ్తాము. ఇక్కడ అన్నీ మేము చూస్తున్నాం అనమాట, చూడ్డానికి వచ్చాము. ఫ్లవర్స్, బెడ్షీట్స్ అన్నీ చూసాము. సో బాగానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్ ఉంది. అందరూ తీసుకునేలాగా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మీకు కూడా కావాలి, మీరు కూడా రావచ్చు డిమార్ట్కి. సెకండ్ ఫ్లోర్ పోతున్నాం. మేమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాము. టీ-షర్ట్స్ ఉన్నాయి చూడండి, ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చూడండి స్కర్ట్స్ ఉన్నాయి చూడండి. సో గైస్, నిన్న డిమార్ట్ పోయినాం కదా. డిమార్ట్ పోతే ఆ మధ్యలో ఒక తీయొద్దన్నది పని చేస్తారు కదా వాళ్ళు, తీయొద్దన్నారు. సరే ఇంటికి వచ్చినాక చెప్దామా అనుకుంటే లేట్ అయిపోయింది. మా డాడీ కూడా డిమార్ట్కి వచ్చింది డ్యూటీ నుంచి. సో లేట్ అయిపోయిందని చెప్పేసి పొద్దున్న తీస్తున్నా. పెళ్ళి ఉంది కదా, పెళ్ళి ఉంది అని చెప్పినాం కదా. సో ఇంకా ఇప్పుడే ఇందాక చేసినాం. మా పెద్దమ్మ టిఫిన్ వచ్చింది, వడ. చెప్పు. గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు వడలు చేస్తున్నాను టిఫిన్ కోసం. ఇంకా సో వడ అయితే చేస్తుంది, వడ చట్నీ. ఇప్పుడు టిఫిన్ చేసి మేము బయలుదేరుతాం అన్నమాట. పెళ్ళికి వెళ్తున్నాము. స్నానం చేస్తామని వాళ్ళకి తెలుసు సార్. నేను ఎందుకు చెప్తావు స్నానం చేస్తామని? చేసి వెళ్ళిపోతాం. పెళ్ళికి పోయిన తర్వాత మంచిగా ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ హాల్ కాడికి పోవాలా. పెళ్ళి డిన్నర్ ఒకటే రోజు పెట్టారు, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కొంతమందికి. సో 10th అదంతా అయిపోయింది, చిన్నపిల్లలకి స్టార్ట్ అవుతుంది కదా దగ్గరికి. సో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. చూడండి వడలు వేస్తున్నాం మేము టిఫిన్ కోసం. మాది లంచ్ అక్కడ పెళ్ళిలో అవుతుంది. సో ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పేసి పెళ్ళి డిన్నర్ ఒకటే రోజు పెట్టేసారు అనమాట. పెళ్ళి ముహూర్తం ఎప్పుడు 10:30కి. సో పెళ్ళికి పోయి డిన్నర్కి 6 అయిపోతుంది కదా. అటు నుంచి అటు ఊరికి పోవాలి. మా ఊర్లో పొలాలు, మా అమ్మ వాళ్ళ ఊర్లో పొలాలు, చెట్లు, మామిడి తోటలు ఉన్నాయి కదా. ఆ మామిడి తోటలు అన్నీ ఉన్నాయి, చెరువు కూడా ఉంది. సో అన్నీ చూపిస్తా, ఊరు ఎట్లుంటుంది మా ఫ్యామిలీ, అక్కడ ఉన్న ఫ్యామిలీ అందరినీ చూపిస్తా. మా పెద్ద మమ్మీ చెప్తుంది ఎవరెవరు అంటే ఇప్పుడు మా పెద్దమ్మ ఉంది, మా అట్లా మొత్తం మా పెద్ద మమ్మీ చెప్తుంది. మా పెద్దమ్మని చూసుకుంటుంది. మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. నేను వీడియో క్యాప్చర్ చేస్తా అంతే. మొత్తం మా పెద్ద మమ్మీ చెప్తుంది. మా పెద్ద మమ్మీ చెప్పింది తినండి. మా పెద్ద మమ్మీ చెప్పింది అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వడలు చూపి గ్యారెట్. సో బా ఇల్లు ఉడుస్తున్నావా? మా అమ్మ ఇల్లు ఉడుస్తుంది. సో వీడియోస్ అయితే చాలా లేట్ వస్తున్నాయని అయితే నేను బయటికి పోయినా అంటారు, వీడియోలు చేస్తారు, అది చేస్తారు. మాకు పెళ్లిలో తిరగడం వల్ల చాలా కొంచెం బిజీ అయిపోయామండి, అందుకే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ వస్తాయి కంపల్సరీ, కంటిన్యూగా చూడండి. నా ఛానల్ కూడా వస్తుంది ఇంకో కొన్ని రోజులు అయితే, అది కూడా చూడండి. మీ ఛానల్ కూడా వస్తుంది, వచ్చినప్పుడు చెప్తా. సబ్స్క్రైబ్ చేయండి దానికి కూడా. ఎస్. నిన్ననే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంది కొత్తగా. యా, అది నాకు కొంచెం అలవాటు కావాలి కదా. నేను కూడా వీడియోస్ పెడతాను, మా వాళ్ళని అందరినీ పరిచయం చేయిస్తాను. సో ఈరోజు టిఫిన్ అయిన తర్వాత చూపిస్తా. పాట పాడు. పాట పాడాలా? ఏం పాట పాడాలా? ఏదో ఒకటి నీకు వచ్చింది వా. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజు తీరది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా ఇంకా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజు తీరది.
రుచి అనరామై మర చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి పాటలు చాలా వస్తాయి మీ దగ్గరికి, నేను పాడతాను. ఓకేనా? నాకు పాడాలంటే చాలా ఇష్టం. సో తినేసి ఓకే బాయ్. బయలుదేరేటప్పుడు తీస్తాం అలా. బాయ్ బాయ్. టిఫిన్ చేస్తున్నాం వడ. సగం తిన్నాక చేస్తున్నాడు. మొత్తం అయిపోయింది. 10 వడలు వేస్తే 2 వడలు ఉన్నప్పుడు చేస్తున్నాడు. 10 వడలు తింటాడు వాడు. నేను ఇది చూడు, నేను 3 వడలు వేసుకున్నాను. 3 వడలు. వాడాలా? వడలు వాడాలి కాదు, గ్యారెలు 3 వేసుకున్నా. ఒకటి తినేసిన, సగం ఇంకో 2వ సగం ఇది తీస్తున్నా. మంచిగా టేస్ట్. స్టార్ట్ చేయకముందు నేను చట్నీలో ఏమేమి వేసినా అది చూపి. అడ్డమైన గడ్డి మొత్తం వేసి ఇటు చెప్పు. ఏం చెప్పాలి? చట్నీలో ఏమేమి వేసినా? ప్రేమ వేసిన. ప్రేమ చెప్పు. వాళ్ళు కూడా చేసుకుంటారు చట్నీ. చెప్పు. పుట్నాలు, జీలకర్ర, పచ్చిమిర్చి చట్నీ వేసింది మా అమ్మ. చెప్పు. చట్నీ వేసినావు. హాయ్ ఫ్రెండ్స్. మూడు చెప్పు. వడ చట్నీ వేసింది మా చెల్లె. మస్తు ఉంటుంది చట్నీ అయితే. చట్నీ వద్దా నీకు? తిననే తిన్నారు ఇట్లాంటి వాళ్ళు. నవ్వుయా చట్నీ తిన్నట్టే వేసుకుంటారు. తిన్నాను. వడలు వేసిన ఎట్లున్నా? వడలలో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి పోయేటప్పుడు చూపిస్తా. హాయ్ గాయ్స్, మేమైతే పెళ్ళికి రెడీ అయిపోయినాము. ఇప్పుడు పెళ్ళికి బయలుదేరుతున్నాము. మా పెద్దమ్మ డ్రెస్ ఇగో తను ఎట్లయింది, హ్యాండ్సమ్ కాలేదు. పెళ్ళికి రెడీ అయిపోయినాము, మ్యారేజ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఇంకా వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేయం, యూట్యూబ్లో పెడతాం. యూట్యూబ్లో పెడతాము. మా ఫ్యామిలీని అందరినీ పరిచయం చేపిస్తాం. మా ఫ్యామిలీని అంతా పరిచయం చేయిస్తాము. ఆల్రెడీ మా ఫ్యామిలీ మీకు సగం తెలుసు. ఇంకా కొంతమందిని అక్కడ మీకు పరిచయం చేయిస్తాము. సో మేమైతే ఇప్పుడు మొత్తానికి అయితే రెడీ అయిపోయినాము. ఫుల్ ఎంజాయ్గా, చాలా ఎండ ఉంది. పెళ్ళి అయిన తర్వాత ఊరికి పోయి అన్ని పొలాలు అన్ని చూపించి ఈవినింగ్ వరకు మళ్ళీ ఒక వీడియో మీకు పెట్టేస్తాం అనమాట. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది, పోయినాక చూపిస్తాం. ఓకేనా? బాయ్. వచ్చామని పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా అయింది. సబ్స్క్రైబ్ చేయని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. వీళ్ళతో చెప్పి నేను ఇప్పుడు లంచ్ చేస్తున్నాను. మటన్, చికెన్ అన్నీ అయిపోయింది. పప్పనం పెట్టిరుగో ఉన్నాయి. ఇదో కొంచెం చికెన్, మటన్ అంతా అయిపోయింది. మేము లేట్ వచ్చినాం కదా, అందుకే ఇక మా అత్త కూడా వచ్చింది. ఓ అత్త అయ్యప్పు, అత్త అయ్యప్పు, అయ్యప్పు వచ్చింది. తినిపిస్తున్నా దీనికి, మా చెల్లెకి. చెప్పు. ఉంటుంది ఇది అంటే తినే హాల్. ఆడ లోపల పెళ్ళి ఉంది. మా వాళ్ళు ఏదో చెప్తారు. చెప్పు, ఏం కావాలా? చెప్పు చెప్పు. ఏమో చెప్తున్నా. కూరలు ఎట్లా? ఎందుకు అలా తిన్నారా? అంతే మళ్ళా. మా అమ్మ ఏమైందే పోతలే, ఏడుకొచ్చినా తినము. మా పెద్ద మీద పడితే జబ్బుతుంది. నీళ్ళకనే ఉండాలా? మళ్ళా తిని తినట్టు ఉండాలా? ఇగో మా ఇంకో అత్త. హాయ్
హాయ్ చెప్పు. చెప్పు హాయ్ చెప్పు. బ్లాగ్ మీరైతే నేను గంట కొట్టండి. క్యాప్చర్ చేయ వాటర్ అవుతాం. క్యాప్చర్ చేయ వాటర్ అవుతాం. చెప్పు కెమెరా కట్ట వస్తుందమ్మా. ఎటు పెడుతుంది ఎవరెవరు చెప్పు. ఎటు చూపిస్తున్నావు. అగో మా చిన్నత్త ఆమె, ఈమె మా చెల్లె. మీకు తెలుసు కదా, రాత్రి అంతా దీని ఇంట్లోనే ఉన్నాం మేము. ఈమె మా అత్త. అత్తనా చెల్లె. ఏం కాదు చెప్పు. మీ స్మైల్ చాలా బాగుందండి. ఇంకో మా అత్తమ్మ అండి, మా చిన్న మామ వాళ్ళ చిన్న భార్య. బాగా మంచిగా ఆకులు ఆకులు మంచిగా ఆకులు ఆకు కలర్ కలర్ తింటుంది, అయినా పక్కైనా ఉంటుంది. చూడండి ఎంత సన్నగా ఉంది, చూడండి తల్లలు తల్లలు తింటుంది, అయినా పక్కైనా ఉంది. ఏ చికెన్ మటన్ లేదా? అయిపోయిందా? ఎందుకు? మీరు ఫాస్ట్గా తినాల్సింది, మరి ఎందుకు తిన్నారు మెల్లగా? ఏంటి మరి చాలా ఇష్టం? వీల్స్ ఉన్నాయా? డ్రింక్స్ ఉన్నాయా? అయిపోయాయా? ఓకే గాయ్స్ చెప్పు. ఇప్పుడు మేము ఇంటి వైపు పాల ప్యాకెట్ తీసుకొని చాయ్ పెట్టుకొని మంచి తాగి దగ్గర ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు ఇప్పుడు గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఇంటికి మా బాబాయ్ ఊరి గోత్రం మా తాత. లైక్ అనండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. గంట గంట కొట్టండి. అత్త చీ బాబమ్మ చెప్పు. వావ్ వే సో బ్యూటిఫుల్. ఆగు బ్లాగ్ ఇది యూట్యూబ్లో వస్తావు. తాత ఎన్నో ఉన్నాడు. మై నాని చూడు నీకు ఎట్లుంటుంది, అక్క తీరు ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు అట్లొకటి బ్లాక్ పూసా తాగి నో యార్ దట్ సామాన్లు బండి మీద ఎక్కించడి. చెప్పు. మా పెద్ద పిన్ని బాబాయ్ 10 ఇళ్ళు ఉన్నాయని చెప్పిన. కొట్లాడుతారు ముగ్గురు. 10 ఇళ్ళు అంటే 10 మంది భార్యలు అంట. ఇట్లా మెయింటైన్ చెప్పిన ఫ్రెండ్స్. 10 మంది భార్యలంట. నువ్వు ఎన్నో భార్యవి? ఫస్ట్ నేనే. ఫస్ట్. హాయ్ గైస్, పెళ్ళికి పోయినాము, పెళ్ళి అయిపోయింది, లంచ్ చేసాము, ఇంటికి వచ్చినాము. సో మేము ఇక్కడ మొత్తం అడవి మొత్తం వీడియో తీసినాము. సో గైస్ ఇక్కడ మన దగ్గర అయితే కొన్నిసార్లు పాములు వస్తాయి. ఇది అక్కడ ఒక చెరువు ఉంది, కనిపిస్తున్నట్టుంది క్యాప్చర్ అయితే. సో కనిపించే చెరువులో నేను ఒకసారి పడిపోయాను అనమాట. చిన్నప్పుడా? నన్ను ఒకసారి రక్షించారు అందులో నుంచి చిన్నప్పటి. సో నాకు వేరే జన్మ అంటూ వచ్చిందంటే ఆ చెరువులో నుంచి, లేకుంటే అందులోనే నేను చనిపోయేదాన్ని అనమాట. అది నాడు పోదాంపా, ఇదని చూపిస్తా. సో మామిడి తోట వెనకలనే పోయింది గైస్. ఇంటి గ్రౌండ్ అదే ఉంది. ఇక ఈడొక మామిడి తోట ఉంది, ఇదొకటి. సో ఇదంతా గ్రౌండ్. అట్నుంచి ఉంది కానీ ఆ వెనకలకైతే పోలేము మనం. ఇది కిష్టపల్లి ఊరు అనమాట. మేము చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి రాక. సో ఇదంతా మాకు అంతా కొత్తగా ఉందన్నమాట. చీకట్లో ఏం కనబడట్లేదు, ఆల్రెడీ చీకటి అయిపోయింది.
మేము లైట్స్ పెట్టి క్యాప్చర్ చేస్తున్నాం వీడియో. అదే అనమాట. సో కొంచెం చెరువు దగ్గర దాకా పోయి చూసేసి వద్దాం. మరీ అంత దగ్గర వద్దు, నార్మల్గా. ఇక్కడ వేయరా ఎంతరా. సో గైస్ ఆడ మా వాళ్ళు అయితే తిడుతుర్రు. సో ఏమనుకోకండి, మళ్ళీ పొద్దున్న పూట వచ్చినప్పుడు చూపిస్తా చెరువు అదంతా. సో ఇక్కడికైనా చూడండి, కొంచెమైనా కనిపిస్తుంది మా చెరువు. ఇదంతా పెద్ద ఉంటుంది, చెట్ల అడ్డం వస్తే ఇంకోటి వస్తలేదు. సో నెక్స్ట్ భరత పక్కా. సో భరత్ అవుతుందని అన్నారు, మరి భరత్ది ఏముంటుంది తెలియదు. భరత్ ఉంటే తీస్తా కంపల్సరీ. సో ఇప్పుడు ఇక ఇంటికి పోవాలా, ఫొటోస్ అంటే తీసి ఇంటికి పోతాం. బాయ్. చిన్న మామ అనమాట, మా మామ, ప్రియమైన చిన్న మామ. కిష్టేపల్లి ఎమ్మెల్యే. నాగులో మామ నాగులో మామ నాగులో మామ నాగులో కిష్టపల్లి ఎమ్మెల్యే అంట. ఇట్లా లాస్యా నిజంగా ఎమ్మెల్యే. అంటే ఇప్పుడు కొంచెం పెళ్ళి అయింది కదా, కొంచెం ఇప్పుడు బరాత్ వెళ్తుంది అనమాట. ఇక కొంచెం పార్టీ చేసుకుంటున్నారు. లైక్ చెప్పు, నువ్వే అంటావు అన్ని. లైక్ చెప్పు, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మావన్ మంచిగా లైక్ చేయండి. చలో బాయ్. దగ్గర పోయి చెప్పు. మా పెద్ద ఊరికి ఇష్టపడలేదు. మా పెద్ద అన్న మేమందరం మంచిగా ఉంటాం చిన్నప్పటి నుంచి. దోస్తులు వీళ్ళందరూ అన్నదమ్ముల లెక్క. కూర్చొని డ్రింక్ కూడా సో నమస్తే తాత. కూర్చొని డ్రింక్ కూడా చేస్తారు. ఇట్లా ఇట్లా బాయ్. ఆడవాళ్ళందరూ ఏమో తింటారు మామిడికాయ, ఇలా కారం ఉప్పు వేసుకొని తింటారు. అంటే తోతాపరి. మా తాత. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. మా ఇంకో తాత. హాయ్ చెప్పు, ఈడ చెప్పు హాయ్ అని. లైక్, బిడ్డ పెళ్లి చేసిన చెప్పు, నువ్వు చెప్పు. ఇగో మా మామ అనమాట. ఇగో మా మామ వాళ్ళ కూతురుదే పెళ్లి, వీళ్ళ ఇంట్లో పెళ్లికి ఇవాళ పెళ్ళి మా తాత వాళ్ళ కూతురుది. సో హంగామా మనదే కదా. మనదే కదా హంగామా. మా తాత, ఇంకో తాత, పెద్ద తాత, ఫుల్ డాన్స్ చేసే టైం మొత్తం మనదే. సో మొత్తమ్మ, తాతమ్మ కదా. తాతమ్మ, మీ పేరు కమలక్క. మా మమ్మీ వాళ్ళ మమ్మీ. మా అమ్మ వాళ్ళ మమ్మీ. లెజెండ్. సలాం కొడతారంట మంచి మంచి. పోలీస్ మొత్తం లెజెండ్ బాలకృష్ణ. బాయ్ చెప్పు. అందరినీ తీసిన. మా పెద్ద నాని. లైక్ చేయండి, లైక్ చేయమను. నేను చెప్పినట్టు చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అను. సో మా వాళ్ళు ఏమో చేస్తారు. పాలా ఇవి? ఛాయ్, పాలు. ఇదేంటి? ఛాయ్, పాలు. ఎంత కష్టపెట్టుతుంది నీకు. ఇగో 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 విజయబాబు ఆగు. ఇగో మనదే. హాయ్ చెప్పు. మా పెద్ద బాబాయ్. సో భారత్ అంట, భారత్ వచ్చినప్పుడు నేను కూడా చూడాలి. ఎవరు చేస్తారు నాతోని చెప్పు. ఏం చేయాలి? రీల్స్ చేద్దామంటున్నావు పెద్ద మమ్మీ. సో ఇప్పుడు పోతున్నా బాడికి పోదామా? మా అత్త. మా చిన్న బాబాయ్. చెయ్యి మొత్తం ఏం చేస్తున్నావు? సో ఇప్పుడైతే పెళ్లి పిల్లలు అయితే వెళ్ళిపోతుర్రంట. చూద్దాం. వెళ్ళిపోతున్నారు. చెప్పు నువ్వే. నేను అమ్మాయి
అప్పగింతలకు వెళ్తున్నామండి. అప్పగింతలు ఎప్పుడో జమున కింద అయిపోయినాయండి.